ఏపీ రాజకీయాల్లో పిఠాపురం ఎప్పుడూ కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తోంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా కూడా అక్కడి నుంచే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. తనదైన శైలిలో ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తూనే కూటమిలోని నేతలకు కూడా పరోక్షంగా చురకలంటించారు. పిఠాపురంలో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో రాజకీయ కూటములను నిర్మించడం ఎంతో కష్టసాధ్యమైన ప్రక్రియ అని పవన్ చెప్పారు. అయితే అటువంటి కూటములను కూల్చేయడం మాత్రం చాలా సులభమని అన్నారు. కూటమిని బలహీనపరిచే ప్రయత్నాలు కొందరు కావాలని చేస్తున్నారని ఆరోపిస్తూ అలాంటి కుట్రలకు పాల్పడేవారు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మరి పవన్ హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించి చేశారు? లెట్స్ వాచ్. పిఠాపురం గడ్డపై ఈసారి సంక్రాంతి సంబరాలు కేవలం పండుగ ఆనందంతోనే కాదు, రాజకీయ వేడితో కూడా అంబరాన్ని తాకాయి. ముందస్తు సంక్రాంతి వేడుకల సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమం అచ్చతెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సాగింది. ఈ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక ఐక్యతపై మాట్లాడుతూనే తన నియోజకవర్గంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా సంయమనం, శాంత స్వభావంతో కనిపించే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం చాలా కఠినంగా మాట్లాడారు. పిఠాపురం గురించి కావాలని జరుగుతున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. చిన్న చిన్న ఘటనలు కూడా కావాలని పెద్దదిగా చూపిస్తూ నియోజకవర్గ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అండ్ ఏది జరుగు ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా? ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్ష పడి అంటే ఇది ఎవరిస్తున్నారు? మీకు బలం ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పులివెందుల్లో సొంత బాబాయిని గొడ్డలతో వేటాడి చంపినా అది కొందరికి వార్తగా కనిపించదు. కానీ పిఠాపురంలో చిన్న స్కూల్ పిల్లలు కొట్టుకున్నా, చివరకు ఒక కాకి ఈక పడినా సరే కావాలని భూతద్దుల్లో చూపిస్తూ నానా గోల చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ మాటల వెనక ఆయన ఆవేదన స్పష్టంగా కనిపించింది. తన నియోజకవర్గాన్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి ప్రతి చిన్న విషయాన్ని వైరల్ చేస్తూ విషపు ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పిఠాపురం మీద విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టమైన హెచ్చరికిచ్చారు. ఇక్కడితో పవన్ ఆగలేదు. తన నియోజకవర్గంలో కావాలని గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పిఠాపురానికి వచ్చి గొడవలు చేద్దామనుకుంటే సహించేది లేదు, ఇక్కడే కూర్చుని ఏరివేస్తానంటూ ఆయన కటువుగా హెచ్చరించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి? మీరు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట అనుకోరు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు, దాని కులాలు పట్టుకొచ్చేస్తాం. ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఇది మిడీవల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి. చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మటుకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా,
గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులు గురిచేయడం వంటి రాజకీయ సంస్కృతి ఉండేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మళ్లీ అలాంటి పద్ధతులు పిఠాపురంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో పవన్ చాలా స్పష్టంగా మాట్లాడారు. పిఠాపురంలో ఎలాంటి అల్లర్లు, రెచ్చగొట్టే చర్యలు జరగకుండా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తన మాటలు వినడానికి మెత్తగా అనిపించినా ఆ విషయంలో తాను చాలా గట్టిగా, వ్యక్తిగతంగా తీసుకుంటానని పవన్ హెచ్చరించారు. అధికారం ఉన్నా లేకపోయినా తన చివరి శ్వాస వరకు పిఠాపురం ప్రజల కోసం పనిచేస్తానని ఆయన భావోద్వేగంగా చెప్పారు. ప్రజలు తను బలోపేతం చేస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో తీవ్రంగా స్పందించడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ సానుభూతిపరులు యూట్యూబ్ ఛానళ్ల ముసుగులో రెచ్చగొట్టే ప్రచారానికి తెరలేపరిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు సంబంధులేని ఘటనలు కూడా కుల కోణం జతచేసి సమాజంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్కూలు పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవలకు కులాల ముద్ర వేసి కావాలని వైరల్ చేయడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించడం పవన్ను తీవ్రంగా కలిచివేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇకపై ఉపేక్షించకూడదని, కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి సంబరాల వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం హెచ్చరికలుగా మాత్రమే కాకుండా పిఠాపురం రాజకీయ భవిష్యత్తుపై కూడా ఒక స్పష్టమైన సంకేతంగా మారాయి. సంస్కృతి, సంప్రదాయం పేరుతో మొదలైన కార్యక్రమం చివరకు శాంతి భద్రతలు, రాజకీయ కుట్రలు, నియోజకవర్గ గౌరవం అనే అంశాలపై గట్టి సందేశంతో ముగిసింది. పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ హెచ్చరిక తర్వాత రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, పిఠాపురం విషయంలో పవన్ కళ్యాణ్ ఇకపై రాజీ పడే మూడ్లో మాత్రం లేరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.